కొత్త సంవత్సరం సందర్భంగా మైపాడ్ బీచ్ లో పకడ్బందీగా ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పులుసు పెడదామని పట్టుకునే లోపు పుట్టుక్కుని జారిపోయింది తెలివైన చేప. మైపాడ్ బీచ్ లో కొత్తగా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. కొత్త సంవత్సరం మైపాడ్ బీచ్ లో ఏం జరిగింది కొత్త సంవత్సరం మైపాడ్ బీచ్ లో ఏం జరిగింది? హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్. పకడ్బందీగా ప్లాన్ చేసిన పాప. ఏ పాప? నెల్లూరు పాప. ఏం చేసింది పాప? నెల్లూరు పాప పార్టీ ప్లాన్ చేసింది. మరి అది చెప్పు ముందు. మీరు రండి, టీచర్ గారు రండి. ఏం పేరు టీచర్? ప్రసన్న. నిజంగా టీచర్ ఏంటి కొంప తీసి? ఇక టంగ్ ట్విస్టర్లు పాడని చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. బ్యాంకాక్ లో మరి అది కాదు. అది కాదా అంట. బ్యాంకాక్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంది బందర్ చక్కెర లడ్డు. ఇంకొకసారి. అయిపోయింది నాకు కథం. బ్యాంకాక్ బజార్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంది బందర్ చక్కెర లడ్డు. కమాన్, టేక్ 10. బ్యాంకాక్ లో భారీ చౌకగా కొన్నారు బజార్ అన్నానా? బ్యాంకాక్ బజార్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకుని వచ్చి ఓపెన్ చేస్తే బందర్ లడ్డు. ఏ బందర్ లడ్డు? చక్కెర బందర్ లడ్డు. హ్యాపీ న్యూ ఇయర్ రోజు చక్కెర లేకపోతే ఎలా ఉంటది? ఇప్పుడు చక్కెర అంత యూజ్ చేయకూడదు. మరి ఏం యూజ్ చేయాలి? బెల్లం చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. చక్కెర యూజ్ చేయకూడదు అంటే స్వీట్. అంటే ఇప్పుడు బావగారు కాఫీ ఇచ్చేటప్పుడు 2 అందులో ముద్దులు వేస్తావా? తాగండి అంతే అంతే అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ మాత్రం ఉండాలి. నెల్లూరు నెరజాలంటే ఏంటో అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది. కాఫీ ఇచ్చేటప్పుడు మొగుడికి చక్కెర వేయకుండా తాగా. ఏంటి షుగర్ తక్కువ? అవునా? ఇది మూడోది ఇంకా తక్కువ. ఇంకా అడగడు ఆయన తక్కువ ఉందని. హలో అండి, మీ పేరేంటి? తనుజ గారు. ఓకే, ఏం చేస్తుంటారు తనుజ గారు? హౌస్ వైఫ్. అలా చెప్పకూడదండి. కొత్త సంవత్సరం అసలే ఏం చేస్తారు తనుజ గారు అని అడుగుతాను నేను. ఏంటండి, మా ఆయన గారిని దారిలో పెట్టాలి, మా పిల్లల్ని దారిలో పెట్టాలి. ఆల్రెడీ దారిలోనే ఉన్నారు వాళ్ళు ఉన్నారా? కొత్త సంవత్సరం ఇంకా దారిలో పెట్టండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి కొత్త సంవత్సరం రిజల్యూషన్? ఏం లేదమ్మా, నీ దారిలో అయిపోయినాయి. ఇంకేం అన్ని దారిలో మూసుకుపోయాయి. మీలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ తీసి పాడేద్దాం ఈ సంవత్సరం అంటే ఏం తీసేస్తారు? నేను చాలా కామ్ గోయింగ్, అందుకని. కామ్ గోయింగ్ కొంప తీసి బ్యాడ్ హ్యాబిట్ అనుకున్నారు. ఇంక రేపటి నుంచి రచ్చే అయితే ఇంట్లో. బావగారి పేరేంటి? అవినాష్ బావ, జాగ్రత్త. ఈ రోజే మా సిస్టర్ రెజల్యూషన్ పెట్టుకుంది, కామ్ గా ఉండడం మానేస్తుందంట. నువ్వు కాటన్ ఏమన్నా కొనుక్కో, 2 కేజీలు చెవుల్లో పెట్టుకో, అంతే కదా. పిల్లలు కూడా ఇవ్వండి 2-3. సరే, జాగ్రత్తగా ఉండండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద గుండికాయ. జాజిరే ఒక్కసారి. మా పేరేంటి జామ చెట్టు? అదేమన్నా గుర్తొచ్చిందేంటి సడన్ గా మీకు? జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద గుమ్మడికాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జామ చెట్టు. బాగా పాడుతున్నారండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపా. ఏం చెప్పాలి అంటే నేను పొగిడే అంతే. వాయిస్ చాలా బాగుందని పొగిడానండి. పాడండి, చెప్పండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జామ చెట్టు జాజి మల్లె తోటలో జామ చెట్టు కింద గుమ్మడికాయ. మీ పేరేంటండి? కళ్యాణి గారు. ఏంటి సంగతులు మరి? కొత్త సంవత్సరం రిజల్యూషన్ అంట, ఏం పెడదాం? ఈ ప్రోగ్రామ్ ముందు విన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఓ మై గాడ్. ఇంకా బావ మీద రిజల్యూషన్లు ఏంటి? ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకెళ్ళమని అడుగుదాం అనుకుంటున్నాను. తీసుకెళ్లాల్సిందే, లేదంటే నవ్వితే ఎలా చెప్పగలుగుతున్నారండి అంత డేంజరస్ వర్డ్ ని? డేంజర్ అంత తీసుకెళ్ళాలి కదా, రెస్పాన్సిబిలిటీ. అది తప్పులేదా? దానికి ఎంత బడ్జెట్ అవుద్ది? ఎలా తీసుకెళ్ళాలి? ఏంటి పరిస్థితి? పెళ్లి చేసుకున్నావు కదా. దొరికింది సంతరా ఇదే. కొత్త సంవత్సరం సందర్భంగా మైపాడ్ బీచ్ లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పులుసు పెడదామని పట్టుకునే పుటిక్కని జారిపోయింది
తెలివైన చేప. నెల్లూరులో మైపాడ్ బీచ్ లో కొత్త సంవత్సరానికి పార్టీ అరేంజ్ చేసుకుంది నెల్లూరు పాప. తర్వాత ఏం జరిగింది? అయ్యో, తర్వాత ఏం జరిగిందమ్మా చెప్పు. టెన్షన్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ. చేప పట్టుకుంది చేప పోయింది చేప. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను మొత్తం చెప్తా. కొత్త సంవత్సరం మైపాడు బీచ్ లో పార్టీ ఇద్దామని పక్కడబందీగా ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పట్టుకునే లోపు పుట్టుకుని జారిపోయింది తెలివైన చేప పులుసు కోసం. ఓకే, బ్రేకింగ్ న్యూస్ చెప్పు. నెల్లూరులో కొత్త సంవత్సరానికి పార్టీ అరేంజ్ చేసుకుంది నెల్లూరు పాప. ఏంటిది మాకేంటిది అంటున్నాను.